చూడండి సహచరులారా, నేను ఎవరికీ కనబడని బట్టలు నేయగలనని అబద్ధం చెప్పి తద్వారా ఓ సంవత్సర కాలం పాటు రాచమర్యాదలు పొందుటకు యుక్తి పన్నాను. కనుక మీరు కూడా ఆ అబద్ధమును నిజమని అందరినీ నమ్మించవలను. అలాగే. తెలియకుండానే 1 ఏడాది కాలం గడిచిపోయింది. ఒకనాడు రాయలవారు తన భటులని పిలిచి, ఎవరక్కడ? మహారాజా, ఆ దర్జీ ఎవరికీ కనబడని బట్టలు నేస్తానని చెప్పి ఏడాదయింది. వెళ్ళి ఆ పని ఎంతవరకు వచ్చిందో కనుక్కొనిరా. చిత్తం మహారాజా. అమ్మా, రాజుగారి కోసం ప్రత్యేకంగా నేస్తామని చెప్పిన బట్టలు, అదే ఆ కనబడిన బట్టల పని ఎంతవరకు వచ్చిందో పర్యవేక్షించుదామని వచ్చాం. అదే ఆ పని జరుగుతూ ఉంది. మా సహాయకులు ఎంత కష్టపడి నేస్తున్నారో, ఇదిగో ఈ వైపున ఎంత కష్టపడి కుడుతున్నారో మీరే స్వయంగా చూడండి. అదేంటి, వీళ్ళు గాలిలో నేస్తున్నారు, చేతిలో ఏమీ లేకుండానే కుడుతున్నారు? ఆశ్చర్యంగా ఉందే. ఇదేంటబ్బా, బట్ట ఎవరి చేతిలోని కనబడటం లేదే? అదే ఆశ్చర్యం. అవును. ఏమైంది అధికారులారా, అలా ఆశ్చర్యంగా చూస్తున్నారే? ఈ బట్టలు దైవత్వం గలవి కనుక మామూలు కనులు వీటిని గుర్తించలేవు. కానీ మీరు వీటిని చూడగలుగుతున్నారు కదా? అవునవును, కనబడుతున్నాయి. మేమిక వెళ్ళొస్తాం, పదరా. అలా ఆ భటులు రాయలవారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, బట్టలు చాలా బాగా తయారవుతున్నాయి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. రేపే వాటిని సభలో ప్రవేశపెట్టనున్నట్టు దర్జీగారు తెలుపమన్నారు. మరునాడు యథావిధిగా సభ ప్రారంభమైంది. యువతి లోపలికి ప్రవేశించింది. మహారాజా, తమరి కోసం ప్రత్యేకంగా శ్రమించి నేసిన దైవత్వం కలిగిన బట్టలు ఇవే. దేవునిపై ధ్యాస, విఘ్నత కలిగిన వారికి మాత్రమే కనబడటం వీటి ప్రత్యేకత. ఏమిటిది? వీరి చేతిలో బట్టలు కనిపించడం లేదు. అంటే మాకు విఘ్నత లేదనా? రామకృష్ణ కవి, మీరే ఈ సమస్యను తీర్చాలి. అలాగే మహారాజా. దర్జీ గారు, మీరు తయారు చేసిన బట్టలు చాలా బాగున్నాయి. కానీ వాటిని మీరే ముందుగా ధరించి చూపించవలసిందిగా మేం కోరుతున్నాం. ఏంటి, నేను ధరించి చూపించాలా? అవును, మీరైతే ఆ బట్టల్లోని ప్రత్యేకతను వేసుకొని నిరూపించగలరు. అందుకే మిమ్మల్ని వేసుకోమంటున్నాం. రామకృష్ణ కవి గారు, మీరు నా కపట నాటకాన్ని పసిగట్టారు. ఓ మహానుభావ, నన్ను క్షమించండి. మహారాజా, రాజుగారి కొలువులో ఆతిథ్యం పొందవచ్చని ఆశించి ఈ తప్పు చేశాను. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. సెహబాష్ రామకృష్ణ కవి, సెహబాష్. మీ తెలివికి మెచ్చాం. అందుకోండి బహుమానాలు. ధన్యుని మహారాజా, ధన్యుని.
ఉద్యానవనంలోని చెట్లపై కొన్ని కోతులు కుటుంబంగా నివసిస్తుండేవి.